மனிதனும் நன்னு கொள்வே இது மனிதர் காதல் அல்லை அதையும் தாண்டி புனிதமானது அபிராமியே தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா. సూపర్ మ్యామ్. అసలు తెలుగు తమిళ్ అన్ని దంచి కొట్టేస్తున్నారు. మలయాళం సాంగ్స్ కూడా పాడతారంట. అసలు కేరళలో పుట్టి పెరిగి ఇంగ్లీష్ ఇంత మంచిగా ఇంగ్లీష్ లో టీచర్ గా వర్క్ చేస్తూ తెలుగు నేర్చుకొని తెలుగు సాంగ్స్ పాడుతూ మలయాళం తమిళ్ అన్ని లాంగ్వేజెస్ అన్ని స్కిల్స్ మీలోనే ఉన్నాయి. ఇంకా అసలు వాడుకు 26 ఏజ్ ఉంది. ఫ్యామిలీ వాడు ఒక మ్యారీడ్ పర్సన్. ఈవెన్ నేను ఆన్లైన్ లో వాడుకు ఫ్రీగా నేను ఈ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. యాక్చువల్లీ నేను మనీ మైండెడ్ ఇప్పుడైతే కాదు, ఎందుకంటే నాకు ఇప్పుడు ఫినాన్షియల్లీ కొంచెం సెక్యూర్ అయింది కాబట్టి. ఇంతకుముందు నేను నా ఫుల్ ఫోకస్ నా మనీ ఎర్నింగ్ కోసం నేను ఇంగ్లీష్ నా టాలెంట్ వాడేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎవరికైనా ఇప్పుడు ఈవెన్ నేను హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా సుధా ఐసక్ గారు ఉన్నారు. ఇంగ్లీష్ టీచర్ గా ఒక మంచి సింగర్ గా ఎంతో మంది హృదయాలలో చోటు సంపాదించుకుంది. కేరళ నుంచి వచ్చి తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. తెలుగు సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వినడానికి నేను రెడీ. మీరు రెడీయా? మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నమస్కారం మేడం. నమస్కారం మౌనిక. వెల్కమ్ టు మీ టీవీ స్టూడియో మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మీ యాడ్స్ వర్క్, మీ కోఆర్డినేటర్స్ అందరికి ప్రత్యేకంగా నీకు హృదయపూర్వకంగా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మంచి సింగర్ కాబట్టి ఒక సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం మేడం. ఒక సాంగ్ ప్లీజ్ మా మీ టీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంగ్ పాడేయండి. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమందిలో ఉంది. చాలా బాగా పాడారు మేడం. అసలు ఇంత మంచిగా అంటే కేరళ అక్కడ పుట్టి పెరిగి ఇంత మంచిగా తెలుగు మాట్లాడి సాంగ్స్ పాడుతున్నారు. ఎలా నేర్చుకున్నారు మ్యామ్? నేను యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ తర్వాత నేను ఏపీలో వచ్చింది యాజ్ ఎ టీచర్ గా ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్. సో అక్కడ నుంచి నాకు తెలుగు నేర్చుకోవాలనేది తప్పదు ఇంకా. అంటే ఒక స్టేట్ నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ కి వచ్చింది. సో ఏ స్టేట్ లో పోయినా మనం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సినదే. అది కూడా కాక తెలుగు లాంగ్వేజ్ అన్నది నా దృష్టిలో చాలా గొప్పది, ఈజీ టు లర్న్. సో అలాగే కొద్దిగా నేను నేర్చుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 95% పర్ఫెక్షన్ లో తెలుగు అనేది వచ్చింది కూడా. సో అలాగే నేను నేర్చుకున్నాను. చాలా ఇష్టం కూడా తెలుగు భాష అండి. ఓకే, ఈ సాంగ్ అంటే మీకు బాగా ఇష్టమా మ్యామ్? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఈ సాంగ్ లో ఉన్న మీనింగ్, ఆ లిరిక్స్ రాసిన వ్యక్తి ఇంకొక 50 years ఉన్న జనరేషన్ కూడా మంచి ఒక మోటివేషన్ అన్నమాట. లైఫ్ లో ఎలా ఎదగాలి, ఎలాగ ఉండాలి, మన గోల్ ఏంటి, మన లైఫ్ స్పాన్ ఆఫ్ టైంలో ఏమేమి చేయాలి, ఇవన్నీ ఆ సాంగ్ లో సంక్షిప్తమైనది. నా మీనింగ్స్ నాకు తెలుసు, కరెక్ట్ గా తెలుగు మీనింగ్ తెలుసు కాబట్టి. సో ఆ సాంగ్ నాకు చాలా హృదయంతో నేను పాడుతాను, అలాగే నేర్చుకున్నారు కూడా. ఓకే ఓకే, చాలా బాగా పాడారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మ్యామ్? ఎక్కడి నుంచి వచ్చారు? బేసికలీ నేను పుట్టి పెరిగేది కేరళ అన్నమాట. కేరళ నుంచి నేను ఎడ్యుకేషన్ తర్వాత నేను ఏపీలో వచ్చాను ఫస్ట్ టైం టీచింగ్ గా. సో ఈ టీచింగ్ వచ్చినప్పుడు నేను కొంచెం తడబడింది. ఎందుకంటే లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది, కల్చర్ డిఫరెంట్ గా ఉంది. కానీ పోతూ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. పైన పిల్లలతో మాట్లాడితే ఇంగ్లీష్, కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కాబట్టి. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ అయింది. ఇంకా నా ఫ్యామిలీ వచ్చి నా హస్బెండ్, ఇప్పుడు ప్రెసెంట్ నా బాబు తర్వాత ఒక పాప ఉంది. బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఆర్కిటెక్ట్, వాడు కేరళలో స్టడీ చేస్తున్నాను. పాప మన సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎస్ఆర్ నగర్ లో ఫ్రాంక్ఫిన్ అన్న
ఎయిర్ హోస్టెస్ అకాడమీలో ఇప్పుడు 3rd మంత్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నైస్. ఇంకేంటి, మంచిగా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు ఈజీ టు జాబ్ చేయడానికి ఈజీ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇప్పుడే ఈజీ ప్రాసెస్. ఇంత ముందు పిల్లలు చిన్నప్పుడు చాలా నేను ఇబ్బంది పడ్డాను. అంటే చిన్నపిల్లల్ని నేను స్కూల్లో వర్క్ చేసుకోవాలి, ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, పిల్లల్ని చదివిపించాలి. అప్ టు 5th వరకే పిల్లల కోసం నేను చాలా ఒక టీచర్ లాగా, యాక్టింగ్ అమ్మలాగా ఇందులో వచ్చి అన్ని కష్టాలు భరించాను. సో ఇప్పుడు ఆ పిల్లలు దారిలో వచ్చింది, వాళ్ళ లైఫ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. స్టడీ అన్నది వాళ్ళకి ఇప్పుడు ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలుసు. ఓకే, సో అట్లా యాజ్ ఎ మదర్ గా, యాజ్ ఎ టీచర్ గా మొత్తం అట్లా కోఆపరేట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఫుల్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ రాదు కదా మేడం, సో మీరు ఇంగ్లీష్ లో వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేస్తుంటే, మీకు తెలుగు రాదు కాబట్టి అలా ఎలా మిస్కమ్యూనికేట్ అవుతుంది? స్టార్టింగ్ లో నాకు చాలా ఇబ్బంది అనిపించేది, ఎందుకంటే ఒక 2 స్టేట్, ఐఎమ్ బిలాంగ్స్ టు కేరళ. ఇంకా మన స్టేట్ కు వచ్చినప్పుడు తెలుగు అనేది చాలా ఇబ్బంది అయింది. కానీ కొద్ది నేను నేర్చుకున్న పిల్లల నుంచి అలాగా దానికన్నా మించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ అన్నది ఇప్పుడు మన తెలంగాణలో ఏ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ తీసినా పిల్లలు స్పాంటేనియస్ గా ఇంగ్లీష్ మాట్లాడే ఒక సిస్టమ్ మనకు వచ్చింది అన్నమాట. సో దాని వనగా చాలా మంది కేరళ టీచర్స్ ది కష్టాలు ఉన్నాయి, అలాగా మన లోకల్ టీచర్స్ కూడా కష్టాలు ఉన్నాయి. లోకల్ టీచర్స్ కూడా ఇప్పుడు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. సో ఆ లాంగ్వేజ్ అన్నది నాకు ఫస్ట్ ఇబ్బంది అనిపించినా కూడా ఇప్పుడు ఈజీగా అనిపించింది. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్న వర్డ్స్ అదే పిల్లలు తెలుగులో మాట్లాడినప్పుడు అది పలాయిన వర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని ఒక డిఫరెన్సియేషన్ అన్నది నేను అక్కడ చూపిస్తాను పిల్లలకి. మీకు ఎప్పుడైనా బాగా స్ట్రగుల్స్ గా అనిపించిందా మేడం ఇది లాంగ్వేజ్ స్కిల్స్ లో స్ట్రగుల్స్ ఏమైనా అనిపించాయా? నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు అంత స్ట్రగుల్ అనిపించలే, ఎందుకంటే నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నా. తర్వాత ఒక ప్రాబ్లం మన స్టేట్ లో వచ్చాక ఏంటంటే ఇప్పటికి నేర్చుకున్న చిన్న పిల్లల దగ్గర అయితే ఇంగ్లీష్ చాలా కష్టం. కొంచెం వాళ్ళకి ఒక ఫౌండేషన్ ఇవ్వడం అన్నది. నేను 6th to 10th డీల్ చేయడం కాబట్టి కొంచెం మెచ్యూరిటీ ఉన్న పిల్లలు, వాళ్ళకి మనం ఏదైనా చెప్తే వాళ్ళు అర్థం చేసేగలిగే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. పాత కాలం కన్నా చాలా డిఫరెంట్ అయింది. మన స్టేట్ పీపుల్ కూడా అడ్వాన్స్ ఇంగ్లీష్ అయింది, చాలా డెవలప్మెంట్ అయింది నా దృష్టిలో. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంటది మేడం ఆ స్టూడెంట్స్ ని మీరు చూస్తుంటే? మీరు వాళ్ళతోటి తెలుగులో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళు ఇంగ్లీష్ లో మీకు ఆన్సర్స్ ఇస్తుంటారా, తెలుగులోనే ఇస్తుంటారా? మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లోనే ఇంట్రాక్షన్ మొత్తం కనిపేది, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి ఒక సిస్టమ్ ఫాలో చేస్తున్నారు, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్ వరల్డ్ లో మనం సర్వైవ్ అవ్వాలంటే పిల్లలకి ఎక్కడ పోయినా ఇంగ్లీష్ ఉండాలి. ఏ ఫీల్డ్ లో పోయినా, ఈవెన్ యాంకరింగ్ ఫీల్డ్ అయినా, సినీ ఫీల్డ్ అయినా, ఎనీ జాబ్ ప్రొఫెషనల్ పోయినా, ఏ జాబ్ లో కూడా పోయినా ఇంగ్లీష్ అన్నది లేకపోతే కష్టం. సో ఇంగ్లీష్ పిల్లలు కూడా చాలా ర్యాపిడ్ గా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళకు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంది. ఇంకా నా సెట్ ఇంగ్లీష్ టీచర్ నేను మాక్సిమం పిల్లలతోటి ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కేరళ నుంచి మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రావడానికి రీజన్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ నేను ఒక టీచర్ గా వచ్చిండు, కానీ బై ఛాన్స్ ఇన్సిడెంట్ గా నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను. ఇంకా నా లైఫ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు కేరళ కన్నా ఆల్మోస్ట్ టైం 365 days లో ఆల్మోస్ట్ నేను ఇక్కడే ఈ తెలంగాణలో నేను ఉండిపోతున్నారు. ఎందుకంటే ఈడ కల్చర్, ఫుడ్ సిస్టము, ఈడ వాతావరణం అన్ని నాకు చాలా సపోర్టివ్ గా ఉంది. ఇప్పుడు కేరళ సిస్టమ్స్ కి మన తెలంగాణ కానీ ఏపీ సిస్టమ్స్ కి మీకు డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మేడం? అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఎడ్యుకేషన్. ఒక స్టూడెంట్ ఎంతవరకు చదవాలో అంతవరకు ఉన్న ఎడ్యుకేషన్ అక్కడ ఫ్రీ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఫినాన్షియలీ ఎక్కువగా ఒక స్టూడెంట్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఒకటి దానిలో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఎంత డబ్బులు ఖర్చు పెడుతుండో దానికంటే మించి ఎడ్యుకేషన్ అన్నది మనకు గెయిన్ అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, ఒక మంచి ఫ్యూచర్ అనేది ఈ పిల్లలకు కనిపిస్తుంది.
ఇప్పుడు నేను కూడా వచ్చేది అక్కడ ఛాన్సెస్ లేదు. నేను ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కేరళ పీపుల్ 100% ఎడ్యుకేటెడ్. సో జాబ్ ఆపర్చునిటీ అక్కడే లెస్ అవ్వడం వల్ల నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మేము మైగ్రేట్ చేసి వస్తున్నాం. సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, సెటిల్ అవ్వకుండా అప్ అండ్ డౌన్ అంటే 1 year పోయి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ సిస్టమ్ నాకు బాగుంది. ఎందుకంటే తెలంగాణ పీపుల్ అనే వాళ్ళు ఇంగ్లీష్ చాలా ఫోకస్ చేస్తుంది. ఇంగ్లీష్ నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, ఎవరి స్టేట్. కానీ ఇంకా కొంచెం నా దృష్టిలో అనిపించేది మన స్టేట్ బాగా ఫోకస్ ఇస్తుంది. ఒక విలేజ్ స్టూడెంట్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత స్థాయికి ఉన్న ఒక స్టూడెంట్ నే ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలని తాపత్రయంతో అడ్మిట్ చేస్తున్నారు. ఎంత ఖర్చు పెట్టైనా ఎడ్యుకేషన్ అనేది కొనడము అమ్మడము అది సెకండరీ మ్యాటర్. ఎనీవే ఇంగ్లీష్, వితౌట్ ఇంగ్లీష్ ఏ స్టూడెంట్ ఇట్స్ దేర్ ఇస్ నో లైఫ్. ఆ స్థాయికి వచ్చింది ఇప్పుడు మన సొసైటీ. ఓకే, మీకు కేరళ ఫుడ్ కి ఇప్పుడు మన తెలంగాణ ఫుడ్ కి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుంటున్నా మేడం? అక్కడ ఫుడ్ కంప్లీట్ గా మొత్తం కొబ్బరి ఇలా ఉంటది కదా, సో ఆ ఫుడ్ కి ఈ ఫుడ్ కి మీకు డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ నేను చాలా డిఫికల్ట్ ఫీల్ అయ్యా. అంటే నాకు వామిటింగ్ టెంప్టేషన్ వస్తుంది మన ఆయిల్ వాడేటప్పుడు. తర్వాత ఇంకొక 2-3 years తర్వాత మన ఇక్కడ ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా పల్లి ఆయిల్ అది అన్ని అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు కేరళ పోయినా కూడా మేము ఇదే ఆయిల్ వాడతాం. సన్ఫ్లవర్ ఆయిల్ తోనే, నేను కొబ్బరి నూనె అస్సలే వాడను. ఓకే, ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది 21 years నేను నా కెరియర్ ఇక్కడ కంటిన్యూ అవడం అనేది. సో నాకు లైఫ్ ఇచ్చేది ఈ స్టేట్. నేను ఇప్పుడు ఏ స్థాయికి ఉన్నావో దేవుడు నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టిన ఒక అసే టీచర్ గా, ప్రైవేట్ టీచర్ అయినా కూడా, గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ఒక ప్రైవేట్ టీచర్ అయినా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు లైఫ్ ఏంటో, ఎట్లా ఎదగాలో, ఎట్లా ఎదుటి వాళ్ళతో ఉండాలో, ఒక కల్చర్ నుంచి ఒక కల్చర్ షిఫ్ట్ అయినప్పుడు ఉన్న ఆ ఒక వాతావరణంతో ఎలాగ కనెక్ట్ అవ్వాలో అదన్నీ నేను అడ్జస్ట్ అయింది. కంప్లీట్లీ నేను చేంజ్ అయిందని నాకు. అక్కడ వెదర్ కి ఇక్కడ వెదర్ కి ఏదైతే బెస్ట్ అనిపిస్తుంది? కేరళ ఓకేనా లేదంటే ఇక్కడ? నాకు ఇక్కడే అనిపించింది మంచిగా. ఎందుకంటే కేరళలో ఆల్మోస్ట్ రైనీ సీజన్ ఎక్కువ. సో అది వెదర్ ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ అన్ని కవర్డ్ విత్ ట్రీస్ అన్నమాట. సో మనకి ఇక్కడ స్కార్సిటీ ఆఫ్ ట్రీస్ ఉంది. సో వర్షం కూడా తక్కువ. కానీ మనకి ఏ వెదర్ లో ఏముండాలో అని కరెక్ట్ గా మనకి రెయిన్ గానీ సమ్మర్ గానీ ఒక స్పాన్ ఆఫ్ టైమ్ లో కంటిన్యూస్ ఉంది. అక్కడ అది కాదు, ఎక్కువ డ్యూరేషన్ లో వర్షం పడుతుంది. కాబట్టి మీకు రీసెంట్లీ తెలుసు కూడా వయనాడులో చాలా ఇన్సిడెంట్ ఫ్లడ్ వల్ల జరిగింది. చాలా మంది ఇల్లు కోల్పోయినారు, మనుషులు చనిపోయినారు. అంటే నేను నా స్టేట్ ఇష్టం లేదు అని కాదు చెప్పేది, క్లైమేట్ కి ఈడ ఆడికి చాలా తేడా ఉంది, డిఫరెన్స్. కొంచెం బెటర్మెంట్ ఈడ అనిపించింది. ఓకే, అక్కడ మొత్తం మీకు గ్రీనరీ చూసినా గ్రీనరీ ఉంటది. ఆ వెదర్ మీకు ఇష్టమా? చాలా ఇష్టం. ఎప్పుడైనా ఎవరికైనా పుట్టి పెరిగిన చోట అనేది చాలా ఇంట్రెస్ట్. నాకు కూడా సేమే. ఎందుకంటే మన కల్చర్ అనేది స్టార్టింగ్ చేసేది, మన లైఫ్ స్టార్ట్ చేసేది ఆ పర్టికులర్ చోట. సో అది లేదు కాదు లేకపోతే అది ఇష్టం లేదని ఎప్పుడు నేను చెప్పను. కానీ ఇక్కడ కొంచెం నేను చాలా ఇయర్స్ నుంచి కంటిన్యూ అవడం వల్ల చాలా వరకు నేను ఇక్కడ ఇష్టపడుతున్నాను. ఓకే మ్యామ్. మరి మేడం ఇప్పుడు అక్కడ ఫెస్టివల్స్ కి ఇక్కడ ఫెస్టివల్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మీరు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రలో ఉండి ఆంధ్ర ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారా? యాక్చువల్లీ మనకు దసరా ఉంది కదా, మన స్టేట్ ది దసరా. సేమ్ ఆ సిటీస్ ఓణం అని ఒక ఫెస్టివల్ ఉంది. అది కూడా మన దసరా 10 days ఎలా జరుపుతావో ఆ విధంగా అక్కడ కూడా జరుపుతారు. ఓణం 10 days కంటిన్యూస్ గా ఉంది. 10 days ఫ్లవర్ కార్పెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటి ముందు ఎట్లాగా ఇక్కడ ముగ్గులు వేస్తారో 10 days డిఫరెంట్ ఫ్లవర్ కార్పెట్ అన్నమాట, డిఫరెంట్ ఫ్లవర్ తోటి. సో ఆ 10 days కూడా మన దసరాకి ఆ సిటీస్ గా సిమిలారిటీ ఉంది. సో అది కూడా అందరూ సందడిగా, అది కులం లేదు, మదం లేదు, ఎవరి పీపుల్ అందరు కలిసి చేసే ఒక ఫెస్టివల్ అన్నమాట. ఆ సిటీస్ అవర్ దసరా. అదే సేమ్ ఓణం కూడా. కొత్త బట్టలు వేసుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి, రకరకాల వంటకం చేసుకోవాలి, ఇంకా చుట్టాలందరినీ పిలిపించుకోవాలి, అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి సందడి చేస్తారు. ఓకే, ఇప్పుడు అక్కడ ఫెస్టివల్స్ మంచిగా అనిపిస్తుందా, ఇక్కడ ఫెస్టివల్ మంచిగా అనిపిస్తుందా మేడం? నాకు బోత్. అక్కడ ఏమో ప్యూర్ వెజ్
కేరళ అంటే మొత్తం వెజిటేరియన్స్ ఉంటారు కదా, సో ఇక్కడ ఏం లేదు, అదొక మిస్అండర్స్టాండింగ్ అన్నమాట. ఓకే. అంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఓణం ఫెస్టివల్ నాడు ఏ నాన్ వెజ్ మేము తినాం. ఎందుకంటే అదొక సింబోలిక్ అన్నమాట. ఒక కింగ్ ఒక రాజ్య పరిపాలన చేసిన రోజు ఆయన మంచి గుణం చూసి దేవతలు కూడా ఆయన మీద జలసి వచ్చి ఆయనే పాదాళంలో పంపించింది. సో 1 year లో ఒకసారి ఆయనకి ఒక పర్మిషన్ ఇచ్చింది, నీ ప్రజల్ని వచ్చి చూడమని. సో అదే నాకు ఇక్కడ హార్వెస్ట్ గా ఎలాగ జరుపుతున్నాం, ఓణం కూడా అలాగా. సో ఫుడ్ అనేది వెజిటబుల్, ఆ రోజు మొత్తం వెజిటబుల్ తో. కానీ ఇప్పుడు చాలా మంది కేరళ వాళ్ళు చెప్తుంటారు కదా, మేము ఓన్లీ నాన్ వెజ్ తినకుండా ఓన్లీ ప్యూర్ వెజ్ తింటాము అనేసి. అది కారణం ఏంటంటే ఒక రిలీజియన్ సంబంధించి అది మన ఇక్కడ ఎలా ఉందో మన కాస్ట్ సిస్టమ్ కూడా అలాగే డిఫరెంట్ ఉంది. ఒక నాయర్, నంబూదిరి, అలాగా ఇక్కడ రెడ్డిస్, కోమట్లు, లేకుంటే ఏదో అంటే డిఫరెంట్ కాస్ట్ ఉన్నాం. సో అందులో ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ ముట్టుకోను, అది వాళ్ళ ట్రెడిషనల్ సిస్టమ్ అన్నమాట. సో వాళ్ళు ఆల్మోస్ట్ మనుషులు ఏంటంటే వాళ్ళు గుడిలో పూజ చేసేవాళ్ళు. సో దేవుడుకు సంబంధించిన మనుషులు కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ అనేది కంప్లీట్ గా ఆపేసి వెజ్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది తప్పగా కేరళ వాళ్ళందరూ వెజ్ కాదు, అందరు నాన్ వెజ్ కూడా తింటారు. ఓకే ఓకే ఓకే. ఒక టీచర్ గా పిల్లలకి స్టడీస్ ఒకటే నేర్పిస్తుంటారా, అదర్ యాక్టివిటీస్ ఇంకేమైనా నేర్పిస్తుంటారా? లేదు, నేను ఎట్లా టాలెంటెడ్ అయిందో దానికి మించి నా పిల్లలకు సాంగ్ గానీ డాన్స్ గానీ నేను ఓన్గా కొరియోగ్రఫీ చేస్తాము. ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు, టీచర్స్ డే సెలబ్రేషన్ లేకపోతే ఏదో ఒక స్పెషల్ ఒకేషన్ వచ్చినప్పుడు పిల్లలకు నేను డాన్స్ నేర్పిస్తాను. అలాగే సింగింగ్ నా మెయిన్ కాబట్టి సాంగ్స్ నేర్పిస్తాను. డ్రాయింగ్ నేను చేస్తాను. సో దానిలో కూడా పిల్లలకు మోటివేషన్ ఇస్తాను. అంటే ఒక పిక్చర్ కు ఎంత స్పేస్ కావాలి, ఒక మనిషి ఫేస్ డ్రాయింగ్ చేసినప్పుడు ఎంత మెషర్మెంట్ ఒక నోస్ కు ఉండాలి, కళ్ళకు ఉండాలి, అవన్నీ కూడా నేను పిల్లలకు మోటివేషన్ ఇస్తాను అన్నమాట. ఇంకా పిల్లల్లో పర్టికులర్ ఒక్కొక్క చిల్డ్రన్స్ కి ఒక్కొక్క టాలెంట్ ఉంది. మేబీ సాంగ్ పాడడానికి కావచ్చు, లేకుంటే చిన్నగా మంచిగా మాటలు కావచ్చు, స్పాంటేనియస్ గా మాటలు, లేకపోతే డ్రాయింగ్, ఏదో ఒకటి స్పోర్ట్స్ ఐటమో గేమ్స్ ఐటమో. సో దాన్ని అన్నిటినీ కూడా నేను సపోర్ట్ అన్నమాట పిల్లలకు. నాట్ ఓన్లీ స్టడీ మాత్రం తోటి ఈ కాలంలో ఎవ్వరు పైకి ఎదగరు. అన్ని టాలెంట్ నే మనము బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. స్కూల్లో ఎలా ఉంటారు మేడం బాండింగ్ చిల్డ్రన్స్ తోటి? చాలా బాగుంది. నాకైతే నా కెరియర్ లో చాలా చాలా ఇష్టం అన్నమాట స్కూల్ వెళ్ళడం, పిల్లలతో బాగా ఉండడం. నేను చాలా బాండింగ్ ఉన్న టీచర్. నేను వన్ సైడ్ నేను టీచింగ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ గా ఉండాలి, చాలా స్ట్రిక్ట్. దానికంటే మించి పిల్లలతో మంచి బాండింగ్ ఉన్న ఒక అమ్మగా, ఒక ఆంటీగా, ఒక సిస్టర్ గా అన్ని యాక్ట్ చేసుకుంటాం. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో, పిల్లలు ఆ మెంటాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి నేను మూవ్ అయ్యే టీచర్ అన్నమాట. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, డల్లర్స్ ఉన్నారు, స్లో లర్నర్స్ ఉన్నారు, అలాగే ఎక్స్ట్రా ఓజమ్ ఐక్యూ లెవెల్ ఉన్న పిల్లలు. సో ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేసి ముందు స్థాయికి తీసుకొస్తావు, అది నేను 100% చేసే ఒక టీచర్. ఎవరిని నేను వదిలిపెట్టిన, ఎందుకంటే ఆ పిల్లలు పేరెంట్ కష్టపడే డబ్బులు నేను సాలరీగా తీసుకున్నా, దానికి 100% నేను ఆసే టీచర్ గా. ఈవెన్ నేను ప్రైవేట్ సెక్టర్ లో లెస్ సాలరీతో చేసినా కూడా నాకు రిసీవ్ చేసుకునే సాలరీ కంటే మించి నేను వర్క్ చేసే ఒక మంచి టీచర్. నేను ఎప్పుడు కూడా అలాగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉంటాను. అదే ఒక గుడ్ టీచర్ గా వెళ్తూనే ఉన్నారు, ఇక కంటిన్యూ చేయాలి అలాగే ఒక గుడ్ టీచర్ గా. మీ హాబీస్ ఏంటి మ్యామ్? నా హాబీస్ ఏంటంటే ఇప్పుడు కొంచెం నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కాబట్టి ఇంగ్లీష్ కొంచెం అడ్వాన్స్ గా ఉన్న వర్డ్స్ యూట్యూబ్ నుంచి నేర్చుకుంటాం. అది నేను నా పిల్లలకి ఇంప్లిమెంట్ చేస్తాం, పిల్లలకు మోటివేషన్ ఇస్తాం. అంటే ఆ స్పాంటేనియస్ గా స్పోకెన్ స్కిల్ లో అడ్వాన్స్ ఇంగ్లీష్ ఎలా వాడాలి అనేది మోటివేట్ ఇస్తాం. సో నేను నేర్చుకోవాలి ఫస్ట్. సో ఆ పని మీద నేను ఆల్మోస్ట్ టైం గడుపుతాం ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉండే. ఇంకా దానికన్నా మించి నేను ఒక సింగర్ గా చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి నేను సింగింగ్ అనేది చాలా ప్యాషన్. సో ఆల్మోస్ట్ నేను క్రిస్టియన్ సాంగ్ ఎక్కువగా పాడేది. మా చర్చ్ వాళ్ళు కూడా నాకు వన్స్ ఇన్ వీక్ లో చర్చ్ లో ఒక అవకాశం ఇస్తారు. సో నేను తెలుగు సాంగ్ ఇంగ్లీష్ లో రాసి, నాకు తెలుగు రాదు రాయడం, చెప్పడం వరకే. సో అది నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ నేను
చేసుకొని నేను ప్రెసెంట్ చేస్తాను అన్నమాట. కొత్త కొత్త సాంగ్స్, ట్రెండింగ్ సాంగ్స్ కూడా నేను చాలా ఇష్టపడుతున్నారు. అది తెలుగు అయినా, తమిళ అయినా, మలయాళం, అన్ని లాంగ్వేజ్ లో. తెలుగు, తమిళ్, మలయాళం, ఎన్ని లాంగ్వేజెస్ అసలు. మరి తమిళ్ సాంగ్ ఒక్కసారి మా కోసం. ఓకే, డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ట్రెండింగ్ సాంగ్ ఉంది, అదే ఇప్పుడు ఓల్డ్ సాంగ్ అయినా అదే ఇక్కడ ట్రెండింగ్ నడుస్తుంది. నేను అది పాడతాను. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே, உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டது, அது எழுத நினைக்கையில் வார்த்தை மொட்டது. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே, உந்தான காயமெங்கும் தன்னாலே மாறி போகும் மாயம் என்ன, பொன்மானே பொன்மானே, என்ன காயமான போதும் என் மேனி தாங்கிக் கொள்ளும், உந்தன் மேனி தங்காதே செந்தேனே, எந்தன் காதல் என்னை வந்து சொல்லாமல் எங்கே எங்கே அழகி வந்தது, எந்தன் சோகம் உன்னை தாண்டி சொல்லாமல் எங்கே எங்கே அழகி வந்தது, மனிதனும் நன்னு கொள்வே இது மனிதர் காதல் அல்லை, அதையும் தாண்டி புனிதமானது, அபிராமியே தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா, சிவகாமியே சிவனில் நீயும் பாதியே அதுவும் உனக்கு புரியுமா, లాలి లాలిలో శుభ లాలిలో, లాలి లాలిలో అభిరామి లాలిలో. సూపర్ మ్యామ్, అసలు తెలుగు, తమిళ్ అన్ని దంచి కొట్టేస్తున్నారు. మలయాళం సాంగ్స్ కూడా పాడతారంట. అసలు కేరళలో పుట్టి పెరిగి ఇంగ్లీష్ ఇంత మంచిగా, ఇంగ్లీష్ లో టీచర్ గా వర్క్ చేస్తూ తెలుగు నేర్చుకొని తెలుగు సాంగ్స్ పాడుతూ మలయాళం, తమిళ్ అన్ని లాంగ్వేజెస్, అన్ని స్కిల్స్ మీలోనే ఉన్నాయి ఇంకా అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ మ్యామ్. అసలు సింగర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? డెఫినెట్లీ నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు నా స్కూల్లో ఒక టీచర్ ఉండేది, అన్నమ్మ టీచర్ అని, మలయాళం టీచర్ అన్నమాట. సో నేను ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది, ఎవ్రీ సాటర్డే కల్చరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది స్కూల్లో. సో సాహిత్య సమాజ మీటింగ్ అన్నారు దాంట్లో మలయాళంలో. సో అంటే ఎవరెవరికి టాలెంట్ ఉందో అది ఒకసారి బయట పడే ఒక అవకాశం వస్తుంది. సో ఆ టైంలో నేను 3rd క్లాస్ లో ఒక పాట పాడిందంట, ఒక మలయాళ సాంగ్ 4 లైనే పాడింది. ఆ తర్వాత మా టీచర్ నన్ను అప్పుడే నోట్ చేసింది. సో అక్కడ నుంచి ఆ టీచర్ నన్ను పర్టికులర్ గా పక్కనే తీసుకొని టీచర్ ప్రీ పీరియడ్ లో నన్ను సాంగ్ నేర్పియడము. మళ్ళా మా సిస్టర్స్ కూడా, అంటే నన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు కొంచెం ఒక పాట ఏ స్వర స్థాయిలో పాడాలి అవన్నీ, అప్పుడు నేను చిన్నది కాబట్టి నాకు తెలియదు. సో ఏ వాయిస్ మోడ్యులేషన్ చేయాలి అవన్నీ నేర్పిస్తూ స్టార్ట్ అయ్యాయి. ఇంకా తర్వాత నేను మ్యూజిక్ లో దిగాను. అంటే నేను క్లాసికల్ మ్యూజిక్ అనేది నేర్చుకొని ఒక సాంగ్ వినగానే అది ఏ స్వర స్థాయిలో ఉంది, దానికి ఏ వాయిస్ మోడ్యులేషన్ చేసుకోవాలి, లిరిక్స్ ఎలాగా బైహార్ట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చాలా స్టేజ్ లో పాడేశాను. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు మేడం? చాలా, అంటే నేను యాక్చువల్లీ నంబర్ ఆఫ్ అన్నమాట. నేను ఇక్కడ కౌంటింగ్ అనేది లేదు. నేను స్కూల్ డేస్ లో పక్కా నేను స్టేట్ లెవెల్ కూడా నేను పోయి పర్ఫార్మెన్స్ చేసేది సింగిల్ సాంగ్ ఐటమ్ లో. మళ్ళీ గ్రూప్ అంటే మా ఒక బ్యాచ్ ఉంది, సింగర్స్ అందరూ కలిసి ఒక సాంగ్ ప్రాక్టీస్ చేస్తూ పాడడం, కాంపిటీషన్ పాల్గొన్నాను. చాలా వరకు నేను మెడల్స్, షీల్డ్స్, గిఫ్ట్ అని నాకు వచ్చాయి. ఇప్పటి వరకు మీరు సంపాదించిన మెడల్స్, షీట్స్ లలో ఏది బెస్ట్ అనిపించింది మ్యామ్? ఏది బెస్ట్ అంటే నాకు యాక్చువల్లీ నాకు ఒక మంచి మెమరీ ఉంది. ఒకప్పుడు నన్ను తీసుకోపోయిండు టీచర్ ఒక చోటకి. హైట్ తక్కువ కాబట్టి పాట ఎవరు వినలేదన్నమాట. సో ఆ సాంగే నా 2వ సారి ఆ మేనేజ్మెంట్ వచ్చి రిక్వెస్ట్ చేసి పాడిపించింది.
అప్పుడు 100 మంది పాడే వాళ్ళ నేను ఒక పొట్టిదన్నమాట, హైట్ లెస్ కాబట్టి. ఇంకా వాయిస్ మాత్రమే ఆడియన్స్ విన్నారని కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక టేబుల్ తీసుకొచ్చి దానిలో నన్ను నిలబడిచి పాడిండు. అప్పుడు ఒక మెడల్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఆ మెడల్ వాల్యూ నాకు తెలియదు అన్నమాట, చిన్నది కాబట్టి. కానీ ఇప్పుడు కూడా నాకు అది మెమరీ అన్నమాట. అది ఫస్ట్ మెడల్ నాకు. అక్కడే ఒక స్కూల్ కమిటీ మెంబర్ వచ్చి ఆ మెడల్ వేసి నన్ను బాగా గట్టిగా కవించుకొని ముద్దు పెట్టి, నువ్వు చాలా మంచిగా పాడుతున్నారు, ఇంకా పాడాలని ఒక మంచి మాటలు నాకు చెప్పింది. అది నాకు చాలా మెమరబుల్ అన్నమాట. ఇంకా పోతూ నా కాలేజ్ లైఫ్ లో నేను ఎన్నడూ ఒక 1 స్టెప్ కూడా బ్యాక్ వేయను. ఏదో ఆపర్చునిటీ వస్తా అంటే ఆపర్చునిటీస్ ఆర్ మోర్ ఇస్తే, కానీ మన ఒక అటిట్యూడ్ మనం అక్కడ అది అప్రోచ్ చేయాలని ఒకటి. నేను ఎప్పుడు కూడా ఏ ఆపర్చునిటీ కూడా వదలను. ఎక్కడైనా ఒక ఫంక్షన్ వెళ్ళినా, ఈవెన్ మా చర్చిలో అయినా, ఏదైనా పెళ్లి ఫంక్షన్ కి వెళ్ళినా, బర్త్డే ఫంక్షన్ కైనా నాకంటూ ఒక అవకాశం అక్కడ నేనే అక్కడ స్పెషల్ గా తీసుకుంటాం. అన్ని ఇక మీరు మీ ఓన్ స్ఫూర్తితోటి నేర్చుకొని పాటలు రాసుకుంటారు. సో ఇప్పుడు ఈవెన్ చర్చ్ లో సాంగ్స్ పాడాలన్నా మీరు రాసుకుంటారు అన్నారు కదా ఇంగ్లీష్ లో. తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ లో. సో మరి మీకు యేసయ్య సాంగ్స్ అంటే చాలా ఇష్టం? చాలా అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఇక్కడ ఈ ఏజ్ లో కూడా కూర్చున్నారు అంటే అది నా జీసస్ గొప్ప గుణం. ఎందుకంటే నాకు నేను చిన్నప్పుడు నుంచి నా తల్లిదండ్రులు, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది కాబట్టి, అంటే ఏ కులం ఏ మతం నేను డిఫరెన్షియేషన్ ఏం లాభాంశలో లేదు. బై బర్త్ గా నేను క్రిస్టియన్ కాబట్టి నేను జీసస్ నే కొలుస్తున్నాను. సో ఆ జీసస్ కు నాకు మధ్యలో ఒక మంచి బాండింగ్ ఉంది. నాకు అందరికన్నా మించి, నా తల్లిదండ్రుల కన్నా మించి, హస్బెండ్ కన్నా, పిల్ల కన్నా మించి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అనేది నా జీసస్. ఆయనతో మాట్లాడతాం. నా టాలెంట్ అన్ని ఆయన ఇచ్చేదే. నాకంటూ నా ఫ్యామిలీలో పెద్ద పెద్ద టాలెంట్ మెంబర్స్ ఎవరు లేరు. సో నేను సంథింగ్ స్పెషల్ అన్నమాట. నా ఫ్యామిలీ మీటింగ్ జరిగినప్పుడు కూడా నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళ మధ్యలో. నేనే ఒక టోక్గా మారుతారు. సో ఇప్పుడు కూడా నేను ఆ జీసస్ తోటి చాలా క్లోజ్ గా ఉండా. సో జీసస్ సాంగ్ పాడడం అనేది చాలా ఇంకా స్పెషల్ అన్నమాట. ఓకే, అందులో మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి మా కోసం పాడండి. డెఫినెట్లీ పాడతాను. నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా, నీ కృపా నీలో ఉన్నా, నీ కృపా నీలో ఉన్నా, ఆదరించు దైవం నీవు, ఇమ్మానుయేలు దేవా, ఆదరించు దైవం నీవు, ఇమ్మానుయేలు దేవా, ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా, ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా, ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా, నిరదమూలాశ్రయం నీవే యేసయ్యా, నీ కృపా నేనేమైనా, నీ కృపా నాలో ఉన్నా. Wow, super. So my Jesus is the real reason because I'm in front of you. చాలా బాగా పాడారు మేడం సాంగ్ అయితే. సో ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ గా మీరు స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ కాకుండా, స్కూల్స్ లో ఇది కాకుండా మళ్ళీ సమ్మర్ క్యాంప్స్ లాంటివి, ట్యూషన్స్ కానీ ఏమైనా చెప్తుంటారు? ఎస్, ప్రతి సమ్మర్ లో నేను ఇక్కడ ఆంధ్రాలో వచ్చినప్పుడు, నెక్స్ట్ తెలంగాణలో వచ్చినప్పుడు కూడా నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను ఆ స్కూల్లో నేను సమ్మర్ క్యాంప్ అన్నది పెడతాను. ఎందుకంటే పిల్లలకు ఈ కాలంలో ఇంగ్లీష్ చాలా అవసరం అని నేను ఆల్రెడీ చెప్పేశాను. సో ఈ ఇంగ్లీష్, లాక్ ఆఫ్ ఇంగ్లీష్ వల్ల పిల్లలు చాలా మందికి వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతుంది. సో దానికోసం నా రిస్క్ తోని నేను ఆ స్కూల్ వాళ్ళతో, మేనేజ్మెంట్ తో మాట్లాడి ప్రతి సమ్మర్ లో సమ్మర్ క్యాంప్ పెట్టేస్తాం. అది పేమెంట్ కూడా నేనే తీసుకున్నా. పిల్లల నుంచి ఒక అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్, ఒక 1 month డ్యూరేషన్, మే మంత్ లోనే ఆల్మోస్ట్ జరిగేది అది. అంటే సమ్మర్ లో పిల్లలు ఫ్రీగా ఉన్నారు, నేను కూడా ఫ్రీగా ఉన్నారు. ఇంకా తర్వాత నాకు ఒక మంచి ఛాన్స్ ఈ లాస్ట్ ఇయర్ దొరికింది. అంటే నా ఫ్రెండ్ రాజులేద మేడం ఒక గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆమె మా నంది అవార్డు విన్నర్ అన్నమాట.
తను ఒక గవర్నమెంట్ స్కూల్లో ఆమె స్కూల్లోనే నన్ను పిలిపించి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ గా 1 మంత్ నన్ను హైర్ చేసుకొని నేను అక్కడ చెప్పడం జరిగింది. ఆ క్లాస్ లో నాకు చాలా నచ్చిందంటే ఈవెన్ లెటర్స్ కూడా తెలియలేనా విలేజ్ స్టూడెంట్ వచ్చి విత్ ఇన్ 15 days లో వాళ్ళు ఒక లిటిల్ ఇంగ్లీష్ మాట్లాడదాం అంటే బేసిక్ ఇంగ్లీష్ అన్నమాట. మన ఇంటిలో పేరెంట్స్ తోని ఎలాగ ఇంగ్లీష్ మాట్లాడాలి, ఒక క్లాస్ రూమ్ లో ఎలాగా మాట్లాడాలి, ఇవన్నీ మంచిగా నేర్చుకున్నారు. సో ఆ ఒక అవకాశం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. విలేజ్ స్టూడెంట్స్ కాదా, వాళ్ళకు డిసిప్లిన్ లేదు అట్లా అని నేను ఆలోచించే ఒక టైం ఉంది. ఆ ఆఫర్ వచ్చినప్పుడు నేను కూడా పేమెంట్ తోనే అది చేసా, ఫ్రీ ఏం కాదు, ఫ్రీ కోర్స్ అసలే కాదు. కానీ ఒక ప్లస్ పాయింట్ అంటే నేను ఇక్కడ 7 kilometers అండర్ రైడ్ చేస్తూ టైర్డ్ అయిపోయినా ఆ పిల్లల్లో ఉన్న ఆ స్పిరిట్ నాకు ఆల్మోస్ట్ ఒక బూస్ట్ బోర్డ్ లాగా రిసీవ్ అయింది. నేను ఆ క్లాస్ సక్సెస్ చేశాను. సమ్మర్ లో నాకు ఒక అవార్డు కూడా వచ్చింది. దాని తరపున వాళ్ళ గవర్నమెంట్ టీచర్స్ అందరు కలిసి నాకు ఒక అవార్డు ఇచ్చింది, ఆ పేమెంట్ ఇచ్చింది. తర్వాత అదొక ఫినాలే అన్నది లాస్ట్ క్లోజింగ్ డే మేము మంచిగా సెలబ్రేషన్ లాగా చేసిండు పిల్లల చేత. నేను ఇంగ్లీష్ స్కిట్ అంటే ఏం లేని పిల్లలు ఇంగ్లీష్ లో స్పాంటేనియస్ మాట్లాడి ఒక స్కిట్ పర్ఫార్మ్ చేయడము, మళ్ళా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు మనకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంగ్లీష్ లో. సో మనం ఎక్కడ పోయినా ఏ ప్రొఫెషన్ అయినా ఏ ఇంటర్వ్యూకి అయినా ఫస్ట్ బోర్డ్ అడిగేది మనకు క్యాన్ యూ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. సో ఆ ఇంట్రొడక్షన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అన్నది నేను 100% ఈచ్ అండ్ ఎవ్రీ 72 చిల్డ్రన్ ఉండే మొత్తం అందరికి నేర్పించాను. వాళ్ళు ఎక్కడ పోయి సెల్ఫ్ గా ఎలాగ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలని. సో ఆ సమ్మర్ క్యాంప్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను కూడా ఒక ప్రైవేట్ టీచర్ గా కూడా నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఒక మూమెంట్ అన్నమాట. అవార్డు రావడం అనేది కాదు, నేను ఈ పేమెంట్ తీసుకోవడం అనేది కాకుండా మించి నేను ఒక విలేజ్ పిల్లలకు ఇంత స్థాయి నుంచి ఒక 0 level నుంచి వాళ్ళని ఒక 50% తెచ్చిన అనేది ఒక హ్యాపీ నాకు చాలా ఫీల్ అయింది. దానికి నేను నా ఫ్రెండ్ కు కృతజ్ఞతలు నిజంగా చెప్పాలి. అజిలదా మేడం ఒక వింగే ఉంది దాని గ్రూప్ లో చాలా మంది టీచర్స్, వాళ్ళందరూ గవర్నమెంట్ టీచర్, నేను ఒక్క ఫ్యాకల్టీయే ప్రైవేట్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్స్ వస్తుంటారు కదా మేడం ట్యూషన్స్ కి కానీ సమ్మర్ క్యాంప్స్ కి కానీ ఏదైనా. ఇప్పుడు మా దగ్గర లేవు, అట్లాంటి వాళ్ళకి మీ ఎడ్యుకేషన్ మీ టాలెంట్ ని వాళ్ళకి ఫ్రీగా అందించే డెఫినెట్లీ నాకు అది కూడా ఒక ఆలోచన ఉంది నిజంగా. అయితే ఇప్పుడు కూడా నేను ఆ పనిలు కూడా ఉన్నారు కూడా. ఇక్కడ సోలార్ కంపెనీలో వర్క్ చేసిన ఒక అబ్బాయి నన్ను చర్చిలో వచ్చి మీట్ అయింది. అండి నాకు ఇంగ్లీష్ రాదు, అక్కడ అందరు కంపెనీలో ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఇక్కడ ఎవరైనా టీచింగ్ చేసే వాళ్ళు ఉన్నారని అడిగితే నేను చెప్తా అన్నారు. ఇప్పుడు నేను ప్రతి సండే ఆన్లైన్, వాడుకు 26 ఏజ్ ఉంది, ఫ్యామిలీ, వాడు ఒక మ్యారీడ్ పర్సన్, ఈవెన్ నేను ఆన్లైన్ లో వాడుకు ఫ్రీగా నేను ఈ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు బేసిక్ నుంచి. నేను యాక్చువల్లీ నేను మనీ మైండెడ్ ఇప్పుడైతే కాదు, ఎందుకంటే నాకు ఇప్పుడు ఫినాన్షియల్లీ కొంచెం సెక్యూర్ అయింది కాబట్టి. ఇంతకుముందు నేను నా ఫుల్ ఫోకస్ నా మనీ ఎర్నింగ్ కోసం నేను ఇంగ్లీష్ నా టాలెంట్ వాడేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎవరికైనా ఇప్పుడు ఈవెన్ నేను చెప్పకుండా ఉన్న పక్కనే ఉన్న స్కూల్ శ్రీ చైతన్య, అరవిందో, కృష్ణవేణి పిల్లలు కూడా ఇంగ్లీష్ అనేది నేను ఎప్పుడైనా వాళ్ళ ఒకసారి అడిగితే ఫ్రీగా ట్యూషన్ నేను చేస్తున్నాను. అది ఇంకా కూడా నేను చేస్తాను, నాకు ఇష్టం కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నది నేను ఇచ్చే కొద్దీ నాకు పెరిగేది, దానికున్న మేలు అది. ఏ ఒక్క ప్రొఫెషన్ లో కూడా ఇంత ఒక గొప్ప గుణం లేదు నాకు తెలిసి, అంతే కదా. అది నాకు అర్థం. ఎస్, సో నాకున్న ఎడ్యుకేషన్ నా తల్లిదండ్రులు వాళ్ళ కష్టాల వల్ల నా టీచర్ వల్ల వచ్చింది. సో నాకంటూ ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లలకు ఎడ్యుకేషన్ అందించాలని నాకు కూడా ఆశ ఉంది. కానీ ఆ ప్లాట్ఫామ్ చిన్నగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ఫ్రీ ట్యూషన్ వల్ల. నేను కూడా చేస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్లో వర్క్ చేస్తున్నారో విజ్డమ్ స్కూల్లో, ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ని కాకుండా నార్మల్ గా అదే స్టూడెంట్స్ మీ దగ్గర ట్యూషన్స్ కల్లా వస్తుంటారా మేడం? చాలా మంది వస్తున్నారు. అంటే నేను ఇప్పుడు విజ్డమ్ ద స్కూల్ ఇక్కడ మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ లో ఉన్నాను. ఇది 3rd year నేను కంటిన్యూ చేస్తున్నాను. అక్కడే కాకుండా పక్కనే చుట్టుపక్కల మన కలువకుర్తిలో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 18 schools ఉన్నట్టు ప్రైవేట్ స్కూల్. సో అక్కడ పిల్లలు కూడా నా దగ్గర ట్యూషన్ వస్తున్నారు. ఫీజు తీసుకొని నేను ట్యూషన్ చెప్పిన పిల్లలు ఉన్నారు, లేకుండా కూడా. అంటే అది పిల్లలకు
తెలియదు అన్నమాట. అది నాకు ఆ తల్లిదండ్రులకు ఉన్న ఒక అండర్స్టాండింగ్, టీచర్స్ కి పేరెంట్స్ కి ఉన్న బాండింగ్ మీరు ముందుకెళ్తున్నారు. అది మనకున్న టాలెంట్ ఇంకో 10 మందికి ఫ్రీగా ఎందుకు ఇవ్వదు, నాలెడ్జ్ అనేది మనం ఇచ్చే కొద్దీ పెరిగేది అన్నమాట. సో అట్లా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు నాలెడ్జ్ ని కూడా. ఇట్లా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా చాలా మంచి ఆలోచన మేడం. అసలు దీనికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. మీరు సింగర్ గా కానీ ఒక మంచి టీచర్ గా కానీ ఎక్కడి వరకు రీచ్ అవ్వాలని అనుకుంటున్నారు మేడం, మీ ఫైనల్ గోల్? యాక్చువల్లీ నేను టీచర్ ప్యాషన్ అనేది నాకు ఒక టీచర్ మోటివేషన్ ప్లస్ నా నాన్నగారి మోటివేషన్. ఆయన సింగర్ గా ఆ టీచరే కారణము. ఇంకా అప్పటి నుంచి నాకు ఇప్పుడు టీచర్ అయినా కూడా నాకు అల్టిమేట్ గోల్ అనేది ఒక ప్రొఫెషనల్ సింగర్ గా, అంటే ఎక్కువగా నేను ఆల్మోస్ట్ రిలీజియస్ సాంగ్ పాడతారు, క్రిస్టియన్ సాంగ్స్. సో అదేనా నేను స్టేజ్ లో పెద్ద పెద్ద సింగర్ తో పాడాలని నాకు కోరిక ఉన్నాను. అదే నా అల్టిమేట్ గోల్ అన్నమాట. అంటే సింగింగ్ అన్నది నాకు 100% నా బ్లడ్ లో ఒక డైల్యూట్ అయిపోయింది, ఒక ప్యాషన్ అన్నమాట. అదే ఇంగ్లీష్ టీచర్ గా ఒక మంచి లైఫ్ కొటేషన్ ఇవ్వండి మేడం మాకు ఒకటి ఇంగ్లీష్ లో. డెఫినెట్లీ నా ఆల్ టైమ్ కొటేషన్, నేను ప్రొఫెషనల్ స్టార్టింగ్ టు ఇప్పుడు ప్రెసెంట్ వరకు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ దోస్ హూ క్యాన్ ట్రస్ట్ ఇన్ గాడ్. మీనింగ్ కూడా నేను చెప్పేస్తా. అంటే ఏది అసాధ్యం అనేది లేదు, కానీ మన టాలెంట్ మాత్రం కాదు, 100% దేవుడి సపోర్ట్ అనేది మనకి ఉండాలి. అదే ఏ దేవుడు అయినా, ఈవెన్ యు ఆర్ ఏ క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఆర్ ఏ హిందూ, ఏ దేవుడు అయినా all our gods are one in my opinion. కానీ బై బర్త్ నేను క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి. సో మనకున్న టాలెంట్ అంటే పొటెన్షియల్ రీచ్ అవ్వాలండి 100% గాడ్ సపోర్ట్ అనేది ఉండాలి. అంటే మనం కేవలం ఒక హ్యూమన్ బీయింగ్, మనకి లిమిటేషన్స్ ఉంది. సో లిమిటేషన్ దాటి ఉన్న ఒక ఆల్మైటీ గాడ్ పవర్ అన్నది మనలో ఉండే, మనం పొటెన్షియల్ 100% రీచ్ అవుతాము. నేనే ఒక ఎగ్జాంపుల్. సో అన్ని టాలెంట్ నాకు దేవుడు ఇచ్చాను, అన్ని టాలెంట్ కి ఒక ప్లాట్ఫామ్ కూడా నాకు, ఈవెన్ నా కోరిక దీంతో కూడా ఒక కోరిక ఫుల్ఫిల్ అయిన అనమాట. ఇలాంటి మీతో ఒక మంచి యాంగర్ తో కొన్ని నిమిషాలు గడపడం అనేది కూడా చాలా, ఇది కూడా ఈ మొమెంట్ కూడా నాకు గాడ్ గిఫ్ట్ అని నేను భావిస్తున్నా. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ దోస్ హూ క్యాన్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఐఎమ్ ట్రస్టింగ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఇప్పుడు తెలుగులో సాంగ్ పాడేశారు, ఇంగ్లీష్ లో కొటేషన్ చెప్పేశారు, తమిళ్లో సాంగ్ పాడేశారు, మరి మలయాళం కూడా వచ్చి కాబట్టి మలయాళంలో కూడా మా మీటింగ్ ప్రేక్షకులకు 100%, ఎందుకంటే లాంగ్వేజ్ నాది మలయాళం కాబట్టి మలయాళం కూడా సేమ్ అదే సాంగ్ మనకు మన లాంగ్వేజ్ తెలుగులో కూడా ఉంది, హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, అన్ని లాంగ్వేజ్ లో ఉంది. తుంబివా తుంబకుడత్తిని తుంజత్తాయూనాలిడాం, തുമ്പിവാ തുമ്പക്കുടത്തിന് തുഞ്ചത്തായി ഊഞ്ഞാലിടാം, ആകാശ പൊന്നായ നിലകളെ ആയത്തിൽ തൊട്ടേ വരാം, ആകാശ പൊന്നായ നിലകളെ ആയത്തിൽ തൊട്ടേ വരാം, തുമ്പിവാ തുമ്പക്കുടത്തിന് തുഞ്ചത്തായി ഊഞ്ഞാലിടാം. മന്ത്രത്താൽ പായുന്ന കുതിരയെ മാണിക്ക കയ്യാൽ തൊടാം, മന്ത്രത്താൽ പായുന്ന കുതിരയെ മാണിക്ക കയ്യാൽ തൊടാം, ഗന്ധർവൻ പാടുന്ന മതിലകം മന്ദാരം പൂവിട്ട തണലിൽ, ഗന്ധർവൻ പാടുന്ന മതിലകം മന്ദാരം പൂവിട്ട തണലിൽ, ഊഞ്ഞാലേ പാടാമോ ആ കൈയിലെ കയ്യിലൊരുപിടി കൈക്കാത്ത നെല്ലിക്കൈ മണി തരും, തുമ്പിവാ തുമ്പക്കുടത്തിന് തുഞ്ചത്തായി ഊഞ്ഞാലിടാം, തുമ്പിവാ തുമ്പക്കുടത്തിന് തുഞ്ചത്തായി ഊഞ്ഞാലിടാം.
హైలీ టాలెంటెడ్ మేడం. అసలు తమిళ్లో వదలట్లేదు, తెలుగును వదలట్లేదు, ఇంగ్లీష్ వదలట్లేదు, మలయాళం వదలట్లేదు. దట్స్ వై ఐ సెడ్ హైలీ టాలెంటెడ్ పర్సన్. అసలు అల్టిమేట్ గోల్ ఇస్ సింగింగ్. అదే అందుకే సింగింగ్ లో ఇప్పుడు డిఫరెంట్ స్టైల్స్ లో ఒక్కొక్కటి నేర్చుకుంటున్నారు అనమాట. ఏ లాంగ్వేజ్ లో నాకు సాంగ్ రావద్దు అని ఎవరు చెప్పొద్దు అన్నట్లు. యాక్చువల్లీ అన్ని లాంగ్వేజ్ ఒక్కటే. మన ద్రవిడియన్ లాంగ్వేజ్ నుండి వచ్చేదే ఈ 5 లాంగ్వేజ్: మలయాళం, కన్నడ, తెలుగు. ఇప్పుడు మన ఆంధ్ర డివైడ్ చేసి తెలుగు అయింది. 2 చోట తెలుగు ప్లస్ కన్నడ. ఎవరి లాంగ్వేజెస్ ఆ ఒక కనెక్షన్ ఉందన్నమాట. సో ఈజీ నాకు అన్ని లాంగ్వేజ్ ఎలాగ యూస్ చేయాలన్నది ఈజీగా ఉంటే ఏదైనా నేర్చుకోగలం అన్నది ఉదాహరణ చెప్తున్నారు మీరైతే. ఇక లాస్ట్ మేడం, యూత్ కి ఒక మంచి సజెషన్ ఇవ్వండి. యాజ్ ఎ టీచర్ గా, యాజ్ ఎ మదర్ గా ఒక యూత్ కి మంచి సజెషన్. యూత్ కి మంచి సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న కాలంలో మనకు అసలు ఇంగ్లీష్ టీచర్ నేను మాట్లాడుతున్నారు అంటే, స్కూలింగ్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ మన మైండ్ డైవర్ట్ అయ్యేది చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అంటే సెల్ ఫోన్. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ మంచిగా వాడచ్చు, చెడుగా వాడచ్చు. అదే సెల్ ఫోన్ మనము ప్లస్ పాయింట్ గా తీసుకొని మంచి మన లైఫ్ గోల్ కోసం, అచీవ్మెంట్ కోసం, నాట్ ఓన్లీ ఒక్క ప్రొఫెషన్ పర్టికులర్ గా కాదు, ఏ ప్రొఫెషన్ చేరాలన్నా ఇంగ్లీష్ అన్నది మనకు గ్రిప్పులో ఉండాలి. ఎక్కడ పోయినా మనము సెకండరీ కేటగిరీకి పోకుండా ఫస్ట్ కేటగిరీలో మనం ఉండాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో అన్ని యూట్యూబ్, గూగుల్ కానీ అన్ని ఫోన్ లో మంచి ఈ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్స్ అయినా ఈ టెక్నికల్ సిస్టమ్ అనేది మనం వాడాలి, ప్లస్ పాయింట్ గా వాడాలి. ప్లస్ ఎక్కడ పోయినా ఆపర్చునిటీ అన్నది మనకంటూ ఒకటి మనమే మన స్పేస్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మన పొటెన్షియల్ మనకి తెలుసుకో. ఎందుకంటే మనల్నే మనం ఫస్ట్ లవ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం అవర్ సెల్ఫ్ లవ్ చేస్తుందో అప్పుడు మనకు వాల్యూ మనకంటూ అనిపిస్తుంది. మన యాటిట్యూడ్ చేంజ్ వస్తుంది. మన లైఫ్ గోల్ లో చాలా రీచ్ అవ్వాలన్న ఆశ వస్తుంది. అంటే అస్పిరేషన్ అన్నమాట, అదొక పెద్ద ఆశ. నెక్స్ట్ ఒక టాలెంట్ ఉంటే దాన్నే కప్పుకోకుండా దాన్ని రివీల్ చేయాలి. అంటే ఎవరి కోసం మనం రివీల్ చేయడం, మన సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్, అలాగా సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా సూయిసైడ్ ఏమంటే సూయిసైడ్ చేయడము అంటే డిసప్పాయింటెడ్ అవ్వడం, సూయిసైడ్ చేసుకోవడం ఏదో ఒక విధంగా. సో అది ఎప్పటి జరుగుతుందంటే మనలో ఉన్న పొటెన్షియల్ మనకు తెలియక, గుర్తింపు లేకపోవడం వల్ల. సో మనం ఏంటో మనకు ఒక స్పేస్ ఉంది ఈ భూమిలో. ఈచ్ అండ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ పుట్టేదే వాళ్ళకి ఒక గోల్ ఫుల్ఫిల్ చేయడానికి. సో మన స్పేస్ నే మనం అక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఎవరు మనకు అందరం మనమే దాన్ని రీచ్ అయినట్టు చేయాలి. సో మంచిగా స్టడీ టైంలో తల్లిదండ్రులు ఎంత కష్టపడిందో కూడా ఆలోచించాలి. మీ ఒక పొటెన్షియల్ గోల్ రీచ్ అవ్వాలంటే దానికి మించి మీ తల్లిదండ్రుల కష్టాలు, మీ బ్రదర్స్ సిస్టర్స్ మీకోసం పడే ఆగచాట్లు అవన్నీ ఒకసారి గుర్తుపెట్టి లైఫ్ వాల్యూ ఇవ్వాలి. వన్స్ స్పాయిల్ అవుతే మళ్ళీ రీగైన్ అన్నది సాధ్యం కాదు. సో యూత్ ఎస్పెషలీ మన చెడిపోయే కాలం ఇది. సో మనకున్న, నేను ఫస్ట్ కూడా చెప్పా, ఎప్పుడు కూడా దేవుడితో ఒక బాండింగ్ ఉండాలి. అలాగా మనకంటూ ఒక సెల్ఫ్ లవ్ తోని ఉండాలి. నా ప్రాణం నాకు గొప్పది, నా తల్లిదండ్రులకు గొప్పది, వేరెవరి కోసం కాదు. మీరు మీకోసం ఎప్పుడు మీరు బ్రతకడం మొదలు పెట్టిన అక్కడ మీకు దారి అన్నది ఓపెన్ అవుతుంది, వైడ్ అవుతుంది, ఓపెన్ అవుతూనే ఉండదు. సో నెవర్ ఎండింగ్ అన్నమాట. సో మీరు ఎప్పుడు గోల్ రీచ్ అవడం వల్ల మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ గోల్ అనేది వదిలిపెట్టకూడదు. అంతే మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మల్టీ టాలెంట్ ని ఇక్కడ మాకు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడం. నేను కూడా మీతో గడిపిన ఈ టైం అంతా రియల్ గా వండర్ఫుల్ మూమెంట్ నాకు. ఎందుకంటే నాలాగే ఒక ప్రైవేట్ సెక్టర్ లోనే కేవలం ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అది కూడా నేను ఈ స్టేట్ కాదు, నేను కేరళ నుంచి మైగ్రేట్ చేసి వచ్చిండు. సో నన్ను కూడా మీరు ఒకసారి గౌరవం ఇచ్చి మీ స్టూడియోకి పిలిపించినందుకు
నాతో ఒక ఇంటర్వ్యూ టైం స్పెండ్ చేసిన నేను యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, సుధా మేడం ఒక టీచర్ గా, ఒక సింగర్ గా, అన్ని లాంగ్వేజెస్ లో, ఒకటే లాంగ్వేజ్ కాదు అన్ని లాంగ్వేజెస్ లో మల్టీ టాలెంటెడ్ గా సాంగ్స్ పాడుతూ తన ఇంగ్లీష్ ఫీల్డ్ మొత్తం స్టూడెంట్స్ కి అంకితం చేస్తూ కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తూ ఎంతో మంచి టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు. టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌనిక. మరొక ఎపిసోడ్ లో మరొక గెస్ట్ తో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.